మేము ఎల్లుండి పొద్దున అంటే 9వ తారీఖున చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మెహదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతో ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ బస్ భవన్ చేరుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.